ఓకే. మరొక టాపిక్ మనకి ఈ మెంటల్ ఎబిలిటీలో గ్రూప్స్‌కి సంబంధించి టీజీపీఎస్ ఎక్కువ అడుగుతున్నటువంటిది. అలాగే ఎన్‌టీపీఎస్ కూడా ఉపయోగపడుతది. అదే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటాం వీటిని మనం. సో, ఇందులో మనకి ఓవరాల్‌గా 4 మోడల్స్ ఉంటాయి. అది కూడా మనకి ఎలా ఉంటాయంటే, ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి ఇందులో ఆల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇందులో మనకి నో అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమో సమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సమ్ నాట్ అని చెప్పేసి ఓవరాల్గా మనకి 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇందులో ఫస్ట్ వన్ మనం చూద్దాం, ఆల్ కాన్సెప్ట్. ఇక్కడ ఆల్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏంటా ఎగ్జాంపుల్ అంటే ఆల్ కేస్ ఆర్ డీస్ అని అనుకుందాం. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం చూడండి, ఆల్ కాన్సెప్ట్ లో ఎలా రాయాలంటే డయాగ్రామ్ కాస్త మాక్సిమం ఇలాగే డ్రా చేయాలి. ఆల్ కేస్ అంటే ఇవన్నీ కేలు, ఈ కేలన్నీ కూడా దేంట్లో భాగం, డీలో భాగం అనే డ్రా చేయాలి మాక్సిమం ఆల్. సో ఇది ఎప్పటికి ఇలాగే డ్రా చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా ఆల్ అనే కాన్సెప్ట్ వస్తే మాత్రం ఇదే ఫాలో అవుదాం. అలాగే నెక్స్ట్ నో అనే కాన్సెప్ట్ ఉంది. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. ఏమనంటే నో కే ఈజ్ డి అని రాస్తా. అంటే అర్థం ఏంటంటే అసలు కేకును డికి సంబంధం లేదు అనేది కాన్సెప్ట్. సో ఇది కూడా ఇలాగే ఫిక్స్ అయిపోదాం మనం. 2 డయాగ్రామ్స్ అయిపోయిన. ఆల్ వస్తే ఇలా డ్రా చేద్దాం, కే వస్తే ఇలా డ్రా చేద్దాం. థర్డ్ వన్ సమ్ కాన్సెప్ట్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సమ్ కేస్ ఆర్ డీస్. ఓకే, సమ్ కేస్ ఆర్ డీస్ అని అంటున్నాను అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఇవి కేలు కదా, కేలో కొన్ని డీలు. సో ఇది ఫిక్స్ అవుదాం, ఇలా డ్రా చేద్దామని. కే ఇది, ఇందులో కొన్ని డీలు కూడా అవుతాయి. లాస్ట్ వన్ సమ్ నాట్. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. సమ్ కేస్ ఆర్ నాట్ డీస్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సమ్ కేస్ ఆర్ నాట్ డీస్. సో ఇప్పుడు దీనికి డయాగ్రామ్ వచ్చేసరికి, సో ఇది కేలు కదా, ఇది డీలు. ఒకవేళ ఇక్కడ మనం డార్క్ గా డ్రా చేస్తే అది ఇలా వస్తుంది, సమ్ కేస్ ఆర్ డీస్. సో ఇలా డార్క్ గా డ్రా చేస్తే సేమ్ డయాగ్రామ్ చూడండి. కేలు కదా, కేల్లో కొన్ని డీలు అవుతున్నాయి. ఇదిగో ఇది లింక్. సమ్ కేస్ ఆర్ నాట్ డీస్. కేలో ఈ డార్క్ ఏరియా మొత్తం కూడా డీకి సంబంధమే లేదు. కేలో ఈ ఏరియా డీలు కాదు. నిజమేగా? అంటే రెండుకి ఒకటే డయాగ్రామ్ వస్తుంది, సమ్ నాట్ కూడా. ఇలా 4 డయాగ్రామ్స్ ఉంటాయి. ఆల్ ఏమో ఇలా డ్రా చేయాలా, కే సమ్ నాట్. ఇందులో చాలా రకాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా జనరల్ స్టడీస్ పేపర్లో అంత అవసరం లేదు. ఇంకోటి రివిజన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంది. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ స్టేట్మెంట్స్. ఆల్ రైటర్స్ ఆర్ లాయర్స్. ఇందాక నేర్చుకున్నాం ఆల్ అంటే ఏంటో. సో రైటర్స్ అందరూ కూడా లాయర్స్ లో భాగం. సో మనం ఆల్ అంటే ఫిక్స్ అయ్యాం ఇంతకు ముందే. తర్వాత ఆల్ రీడర్స్ ఆర్ లాయర్స్. ఓకే, రీడర్స్ అందరూ కూడా దేంట్లో భాగం, లాయర్స్ లో భాగం. సో రీడర్స్ అందరూ కూడా లాయర్స్ లో భాగం. ఇదేగా వాళ్ళు ఇచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా లాయర్స్ లో రైటర్స్ అందరూ ఉంటారు, లాయర్స్ లో రీడర్స్ అందరూ ఉంటారు. మరి రైటర్ కి రీడర్ సంబంధం వాడు చెప్పలేదు, మనకు అనవసరం. ఇది స్టోరీ. ఇందులో మనకి కన్క్లూజన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కన్క్లూజన్ రైట్ ఆర్ రాంగ్ డయాగ్రామ్ బట్టి చెప్పాలి. కన్క్లూజన్ ఏమి ఇచ్చారు, సమ్ లాయర్స్ ఆర్ రీడర్స్ అని ఇచ్చారు. లాయర్స్ ఎంతమంది ఉంటే అందులో కొంతమంది రీడర్స్ ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్ రైట్. సమ్ రీడర్స్ ఆర్ రైటర్స్ అని ఇచ్చారు. రీడర్స్ రైటర్స్ సంబంధం ఉందని ఎక్కడ చెప్పలేదు. సో రాంగ్ ఇది. అంటే ఫస్ట్ వన్ ఒకటే రైట్ కాబట్టి ఓన్లీ 1 ఫాలోవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్కి వస్తున్నాం మనం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఆల్ స్టార్స్ ఆర్ ప్లానెట్స్ అని ఇచ్చారు. సో ఇవి స్టార్స్. ఈ స్టార్స్ అని దేంట్లో భాగం, ప్లానెట్స్ లో భాగం. రెండవది ఆల్ ప్లానెట్స్ ఆర్ గెలాక్సీస్ అని ఇచ్చారు. ప్లానెట్స్ అన్ని కూడా దేంట్లో భాగం, గెలాక్సీస్. ఇది ఆల్ డయాగ్రామ్. కన్క్లూజన్ 1, ఆల్ గెలాక్సీస్ ఆర్ ప్లానెట్స్. గెలాక్సీస్ ఎవరి లోపల లేవు ఆల్ అవ్వడానికి. గెలాక్సీసే సుప్రీం, ఇక్కడ బయట ఉన్నాయి. సో గెలాక్సీస్ అనేవి ఎవరి లోపల లేవు కాబట్టి ఇవి ఆల్ అవ్వవు.
తర్వాత వన్, ఆల్ స్టార్స్ ఆర్ గెలాక్సీస్. స్టార్స్ అన్ని దేంట్లో భాగంగా ఉన్నాయి, గెలాక్సీలో భాగంగా ఉన్నాయి కాబట్టి రెండవది రైట్. సో ఓన్లీ 2 అనేది ఫాలోస్ అవుతుంది. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్కి వస్తున్నాం. నో కలర్ ఈజ్ ఏ పెయింట్. మనం సెకండ్ డయాగ్రామ్ నేర్చుకున్నాం కదా, ఏమని, కలర్కి పెయింటింగ్కి సంబంధం లేదంటే దూరంగా రాస్తామని. అయిపోయిందా? నో పెయింట్ ఈజ్ ఏ బ్రష్. పెయింట్ కి బ్రష్ కి సంబంధం చెప్పారు, ఇక్కడ దూరంగా రాస్తాం. ఇది వాళ్ళు చెప్పినటువంటి కంటెంట్. ఫస్ట్ వన్, నో కలర్ ఈజ్ ఏ బ్రష్. కలర్ కి బ్రష్ కి సంబంధం ఉందా, చెప్పలేదు. లేదా, చెప్పలేదు. అంటే అర్థం ఏంటి, జస్ట్ కలర్కును పెయింట్కి సంబంధం లేదు, పెయింట్కి బ్రష్కి సంబంధం లేదని చెప్పారు తప్ప కలర్కి బ్రష్కి లింక్ ఉందా లేదని ఎవరు చెప్పలేదు. అంటే మనం అర్థం చేసుకోవాలా, కలర్కి బ్రష్కి సంబంధం ఉందన్నా రాంగే, లేదన్నా రాంగ్. ఎందుకని అక్కడ క్వశ్చన్లో చెప్పలేదు కాబట్టి స్టేట్మెంట్స్లో. సో ఫస్ట్ వన్ రాంగ్. రెండవది, ఆల్ బ్రషెస్ ఆర్ కలర్స్. ఆల్ అంటే డయాగ్రామ్ లోపల డయాగ్రామ్ ఉండాలా, ఇక్కడ ఎవరు అలా లేరు. సో రెండవది కూడా తప్పు. సో నెయిదర్ వన్ నాట్ టు ఫాలోస్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్. మరొకటి వస్తున్నాం మనం. నో మంత్ ఈజ్ ఏ ఇయర్. ఓకే, నో మంత్ ఈజ్ ఏ ఇయర్ అంటే మంత్ ఇక్కడ రాసాము, ఈ చివరి ఎక్కడో కూడా ఇయర్ రాసాము మనం, సంబంధం లేదు. నో ఇయర్ ఈజ్ ఏ సెకండ్. ఇయర్ కును సెకండ్ కి సంబంధం లేదు. ఇది వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్, నో కాన్సెప్ట్. ఫస్ట్ కన్క్లూజన్ ఆన్ ఆల్. ఆల్ అసలు ఇక్కడ ఎవరిలో ఎవరు, ఆల్ అంటే డయాగ్రామ్ లోపల డయాగ్రామ్ రావాలా, అసలు ఈ 3 అలా లేవు. ఫస్ట్ వన్ తప్పు. నో మంత్ ఈజ్ ఏ ఇయర్. మంత్ కి ఇయర్ కి ఇక్కడ ఒక్కసారి చూస్తే ఇక్కడ నో మంత్ ఈజ్ ఏ ఇయర్, ఇది కూడా నో మంత్ ఈజ్ ఏ ఇయర్. స్టేట్మెంట్ లో చెప్పాడు కాబట్టి మంత్ కి ఇయర్ కి సంబంధం లేదు, వాడు చెప్పాడు, ఇక్కడ వాడు అదే ఇచ్చాడు కాబట్టి సెకండ్ వన్ రైట్. సో ఓన్లీ 2 ఫాలోస్. ఓకే, క్వశ్చన్ నంబర్, నెక్స్ట్ క్వశ్చన్. నో టాఫీ ఈజ్ ఏ కాఫీ. సో టాఫీకి అలాగే కాఫీకి సంబంధం లేదు. నో స్వీట్ ఈజ్ ఏ టఫీ. సో టఫీకి స్వీట్ కి సంబంధం లేదు. తర్వాత నో కాఫీ ఈజ్ ఏ స్వీట్. కాఫీ ఎక్కడుంది, స్వీట్ ఎక్కడుంది, సంబంధం ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు స్టేట్మెంట్ లో. వీడు ఏకంగా సంబంధం లేదన్నాడు, అక్కడ తప్పు. ఇది ఆల్ స్వీట్స్ ఆర్ కాఫీ, అసలు ఆల్ రాదు కదా. సో రెండోది కూడా తప్పు. బోత్ ఆర్ రాంగ్ కాబట్టి నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. ఓకే, మరొకటి వస్తున్నాం మనం. నో ఫ్లవర్ ఈజ్ పాట్. సో వాడు చెబుతుంది ఫ్లవర్ కి అలాగే పాట్ కి సంబంధం లేదని. నో పాట్ ఈజ్ ఏ గార్డెన్. ఇక్కడ చూస్తే పాట్ కి గార్డెన్ కి సంబంధం లేదని. కన్క్లూజన్ వన్, నో ఫ్లవర్ ఈజ్ ఏ గార్డెన్. ఫ్లవర్ కి గార్డెన్ కి సంబంధం లేదని చెప్పలేదు స్టేట్మెంట్స్ లో, ఉందని చెప్పలేదు. వీళ్ళు ఏమన్నా రాంగ్ అవుతుంది. ఆల్ గార్డెన్స్, అసలు ఆల్ అంటే ఒక డయాగ్రామ్ లోపల ఇంకో డయాగ్రామ్ ఉండాలి, ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో బోత్ ఆర్ రాంగ్ కాబట్టి నైదర్ వన్ నార్ టు ఫాలోస్ వస్తుంది. మరొకటి, నో చిల్డ్రన్స్ ఆర్ ఓటర్స్. సో చిల్డ్రన్స్ కి అలాగే ఓటర్స్ కి సంబంధం లేదు. తర్వాత ఒకటే ఇచ్చారు వాళ్ళు, ఇక్కడ చూస్తే ఆల్ అన్నారు, అసలు ఆల్ రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఆల్ అండ్ డయాగ్రామ్ లోపల డయాగ్రామ్ ఉండాలా, లేదు. నో ఓటర్స్ ఆర్ చిల్డ్రన్, వాడు అదే చెప్పాడు, చిల్డ్రన్ కి ఓటర్ కి సంబంధం లేదు, ఓటర్ కి చిల్డ్రన్ కి సంబంధం లేదు. రెండో పాయింట్ రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2 ఫాలోస్ వస్తుంది. మరొక క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. ఆల్ పెన్స్ ఆర్ ఇంక్ అంటే పెన్స్ అన్ని కూడా దేంట్లో భాగం, ఇంక్ లో భాగం. రెండవది, నో ఇంక్ ఈజ్ అన్ ఎరేజర్. ఇంక్ కును అలాగే ఎరేజర్ కి సంబంధం లేదన్నారు, సో దూరంగా డ్రా చేస్తున్నాం. ఫస్ట్ వన్, నో పెన్ ఈజ్ అన్ ఎరేజర్. పెన్కి ఎరేజర్కి సంబంధం లేదా, స్టేట్మెంట్ లో చెప్పలేదు కదా. కానీ విషయం ఏంటో తెలుసా, ఇంక్కి ఎరేజర్కి సంబంధం లేదు కాబట్టి పెన్కి ఎరేజర్ కూడా సంబంధం ఉండదు. రెండోది, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్. ఎరేజర్ కి పెన్ కి సంబంధం లేకపోతే సంబంధం ఉంది అంటున్నాడు కాబట్టి తప్పు. ఓన్లీ 1 కాబట్టి ఆప్షన్ ఫస్ట్ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1కి వస్తున్నాం మనం. స్టేట్మెంట్, ఆల్ బాటిల్స్ ఆర్ గ్లాసెస్. బాటిల్స్ ఆల్ అంటే మనకు తెలుసు డయాగ్రామ్ లోపల డయాగ్రామ్ అని. ఆల్ బాటిల్స్ ఆర్ గ్లాసెస్. నో కప్ ఈజ్ ఏ గ్లాస్. కప్పుకి అలాగే నెక్స్ట్ 1 గ్లాస్ కి సంబంధం లేదు.
కన్క్లూజన్, నో బాటిల్ ఈజ్ ఏ కప్. చూడండి, గ్లాస్కి కప్పుకి సంబంధం లేదు కాబట్టి గ్లాసులో భాగమైనటువంటి బాటిల్కి కప్పుకి కూడా సంబంధం ఉండదు. సో ఫస్ట్ వన్ రైట్. అట్లీస్ట్ సమ్ గ్లాసెస్ ఆర్ బాటిల్స్. గ్లాసెస్లో కొన్ని ఏమవుతున్నాయి, బాటిల్స్ అవుతున్నాయి. సో రెండు రైటే కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఆల్ డెస్క్స్ ఆర్ బెంచెస్. డెస్క్స్ అన్ని దేంట్లో భాగం, బెంచెస్ లో భాగం. నో బెంచ్ ఈజ్ ఏ చైర్. బెంచ్ కి అలాగే చైర్ కి సంబంధం లేదు. ఇప్పుడు చూస్తే మూడో పాయింట్ ఇచ్చారు, ఆల్ చైర్స్ ఆర్ రోడ్స్. చైర్స్ అని దేంట్లో భాగం అట, రోడ్స్ లో భాగం అని ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్. కన్క్లూజన్ వన్, సమ్ రోడ్స్ ఆర్ చైర్స్. రోడ్స్ లో కొన్ని ఏమున్నాయి, చైర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రైట్. నో చైర్ ఈజ్ ఏ డెస్క్. బేసికల్ గా చైర్ కును ఇక్కడ ఉన్నటువంటి బెంచెస్ సంబంధం లేదు. ఇక్కడ బెంచ్ లో భాగమైన డెస్క్ కి చైర్ కూడా సంబంధం ఉండదు. సో బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ వన్, ఓకే, సమ్ సిటీస్ ఆర్ టౌన్స్. సో సిటీస్ లో కొన్ని వచ్చేసరికి టౌన్స్ డ్రా చేస్తాం. సమ్ అంటే ఇదే కదా. సమ్ విలేజెస్ ఆర్ సిటీస్. సో విలేజ్ లో సమ్ విలేజెస్ ఆర్ సిటీస్. విలేజ్ లో కొన్ని వచ్చేసరికి సిటీస్ అని చెప్పారు. ఇక్కడ చూస్తే సమ్ విలేజెస్ ఆర్ టౌన్స్. విలేజ్ కి టౌన్ కి సంబంధం ఉందా లేదా చెప్పలేదు. నో విలేజ్ ఈజ్ ఏ టౌన్. ఒకసారి ఏమో సంబంధం ఉందంటాడు, ఒకసారి సంబంధం లేదంటాడు. క్వశ్చన్లో చూస్తే ఏది ఇవ్వడు. ఇందాకేమో రాంగ్ అని చెప్పాము, అది ఆల్ దగ్గర కాబట్టి రాంగ్ అయింది. కానీ సమ్మ దగ్గర ఒకసారి రైట్ అని, అదే స్టోరీ ఒకసారి రాంగ్ అని, సంబంధం ఉందని సంబంధం లేదు చెప్పాడు. కానీ క్వశ్చన్లో మాత్రం ఎక్కడ వీటి మధ్య సంబంధం చెప్పలేదు. ఒకసారి ఉందని ఒకసారి లేదని చెబితే అప్పుడు మీకు ఎయిదర్ 1 or 2 ఫాలోస్ వస్తుంది. అంటే ఇదేనా రైట్ లేదు ఇదేనా రైట్ అని అర్థం అనమాట, మర్చిపోకండి అది. నెక్స్ట్ వన్, సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్. సో పిన్స్ లో కొన్ని వచ్చేసరికి క్లిప్స్ అవుతాయి. తర్వాత సమ్ క్లిప్స్ ఆర్ పెన్స్. సో క్లిప్స్ లో కొన్ని వచ్చేసరికి పెన్స్ అవుతాయి. సమ్ పిన్స్ ఆర్ పెన్స్. పిన్స్ కి పెన్స్ కి సంబంధం ఉందా అంటే బేసికల్ గా చెప్పలేదు వాడు, కానీ వీళ్ళు ఉంది అంటున్నారు. సమ్ పిన్స్ ఆర్ నాట్ పెన్స్. పిన్స్ కి పెన్స్ కి సంబంధం లేదు అంటున్నారు. ఒకసారి ఉందని ఒకసారి లేదని. స్టోరీలో మాత్రం చెప్పడు వాడు. అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఎయిదర్ 1 or 2 ఫాలోస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, సమ్ బ్యాగ్స్ ఆర్ ప్లేట్స్. సో బ్యాగ్స్ లో కొన్ని వచ్చరికి ఏమవుతాయి, ప్లేట్స్ అవుతాయి. సమ్ ప్లేట్స్ ఆర్ చైర్స్. ప్లేట్స్ లో కొన్ని ఏమవుతాయి, చైర్స్ అవుతాయి. ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. చైర్స్ అన్ని దేంట్లో భాగం, టేబుల్స్ లో భాగం. కన్క్లూజన్ 1, సమ్ టేబుల్స్ ఆర్ ప్లేట్స్. టేబుల్స్ లో కొన్ని ప్లేట్స్ సంబంధం ఉంది. తర్వాత సమ్ చైర్స్ ఆర్ బ్యాగ్స్. చైర్ కి బ్యాగ్ కి సంబంధం కనిపించడం లేదు, వాళ్ళు ఉంది అంటున్నారు. నో చైర్ ఈజ్ ఏ బ్యాగ్. చైర్ కి బ్యాగ్ కి సంబంధం లేదు అంటున్నారు. ఒకసారి ఉందంటారు ఒకసారి లేదంటారు. కానీ క్వశ్చన్ లో మాత్రం వాడి ఉందో వచ్చేప్పుడు ఇక్కడ చూస్తే 1 అనేది ఎగ్జాక్ట్ ఫాలోస్. 2, 3 ఏమైపోద్ది ఆన్సర్లు, ఎయిదర్ 2 or 3 ఫాలోస్. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఆప్షన్ లో వచ్చేసరికి ఏమో 1 ఫాలోస్ కామా ఎయిదర్ 2 or 3 ఫాలోస్ అని ఉంటుంది. అది సరిగ్గా ఆప్షన్ లో పడలేదు. సో మరొక క్వశ్చన్కి వస్తున్నాం. ఓకే, సమ్ స్కూల్స్ ఆర్ క్లాసెస్. సో స్కూల్స్ లో కొన్ని వచ్చేసరికి ఏమో క్లాసెస్. తర్వాత సమ్ క్లాసెస్ ఆర్ టీచర్స్. క్లాసెస్ లో కొన్ని వచ్చేసరికి టీచర్స్. ఇక్కడ ఆల్ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్. టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ లో భాగం. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. కన్క్లూజన్ 1, సమ్ స్టూడెంట్స్ ఆర్ క్లాసెస్. స్టూడెంట్స్ క్లాస్కి సంబంధం ఉంది. ఆల్ స్కూల్స్ బీయింగ్ స్టూడెంట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. స్కూల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ అయ్యే అవకాశం ఉందా అన్నారనమాట. బేసికల్గా స్టూడెంట్స్ అక్కడ ఎక్కడో ఉన్నాయి, స్కూల్స్ ఇక్కడ ఎక్కడో ఉన్నాయి, సంబంధం లేదు కదా. అంటే ఎప్పుడైనా పాసిబిలిటీ అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఎలాగైనా మార్చేయవచ్చు బేసికల్లీ. సో పాసిబిలిటీ అన్నప్పుడు 99% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్చువల్గా అది రాంగ్ అవ్వచ్చు, కానీ పాసిబిలిటీ అంటే ఏముందని ఇలా డ్రా చేయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు అవన్నీ వద్దు, కానీ పాసిబిలిటీ ఉంటే అంటే మాత్రం రైట్ అని టిక్ పెట్టేస్తాయండి. 1, 2 రైట్ వస్తాయి. సో బోత్ 1 and 2 ఫాలోస్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఆల్ కప్స్ ఆర్ స్పూన్స్. సో కప్స్ అన్ని కూడా దేంట్లో భాగం, స్పూన్స్ లో భాగం. తర్వాత ఆల్ ప్లేట్స్ ఆర్ కప్స్. సో
ప్లేట్స్ అన్ని కూడా దేంట్లో భాగం, కప్స్ లో భాగం. డ్రా చేసేసాం. సమ్ సాసర్స్ ఆర్ స్పూన్స్. సో స్పూన్స్ సాసర్స్ కొన్ని అవుతాయని చెప్పారు వాళ్ళే. సో తర్వాత ఆల్ ప్లేట్స్ బీయింగ్ స్పూన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ప్లేట్స్ అన్ని కూడా స్పూన్స్ అయ్యే అవకాశం ఉందంటే ఉంది కదా ఇక్కడ. తర్వాత ఆల్ ప్లేట్స్ ఆర్ నాట్ సాసర్స్. ప్లేట్స్ అన్ని సాసర్స్ కావు అన్నారు. ఆ సంబంధం మనకు సరిగ్గా తెలియదు కాబట్టి చెప్పలేం. ఫస్ట్ వన్ అయితే రైట్. ఇలా మనము జస్ట్ ఒక రివిజన్, ఒక క్విక్ రివిజన్ లాగా ఈ క్లాస్ ద్వారా మనం చూసాం. దీంతో మనకి ఒక మార్క్ ఇస్తూ పోగొట్టుకోవద్దు. ఓకేనా మరి?